ఈరోజు నేను నా ఫేవరెట్ బుక్ 'ద సీక్రెట్' ఈ పుస్తకం గురించి నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో, నాకు మోటివేషనల్ బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం. ఒక పాయింట్ ఆఫ్ లైఫ్‌లో నేను బాగా డిప్రెషన్‌కి లోనైనప్పుడు, డిసప్పాయింట్ అయినప్పుడు ఈ 'సీక్రెట్' అనే బుక్ నన్ను చాలా రకాలుగా హెల్ప్ చేసింది. ఎలా అంటే ఇందులో ఆథర్ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చాలా బాగా చెప్పారు. అంటే మనం ఏదన్నా ఒక గోల్‌ని రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు దాన్ని మేనిఫెస్ట్ చేయాలి. రియాలిటీలో మనము దాన్ని మేనిఫెస్ట్ చేయాలంటే ఏం చేయాలి? మన ఆలోచన ధోరణి ఎలా ఉండాలి? మన థింకింగ్, మన పవర్ ఆఫ్ మైండ్ ఎలాంటిది? మన సబ్‌కాన్షియస్ మైండ్ ఏంటి? వీటన్నిటి గురించి ఈ పుస్తకంలో చాలా అద్భుతంగా ఇచ్చారు. చాలామందికి ఇప్పటికే ఈ పుస్తకం తెలిసుంటే మీకు నేనేం చెప్తున్నానో అర్థమవుతుంది. కానీ చాలామందికి ఈ పుస్తకం చదివే అలవాటు ఉండకపోవచ్చు. కాబట్టి నేను ఈ పుస్తకం గురించి షేర్ చేసుకోదలుచుకున్నాను. సో, ఇందులో గ్రాటిట్యూడ్ జర్నలింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? అంటే ప్రతిరోజు మనం జరిగే చిన్న విషయాల్లో కూడా పాజిటివిటీని చూసి, ఆ పాజిటివ్ విషయాలు మనం ఒక 5 పాయింట్స్ అయినా సరే మనం రాసుకోగలిగితే మన మైండ్ అనేది ఎక్కువ శాతం పాజిటివ్ విషయాల వైపు షిఫ్ట్ అవుతుంది. అంటే ఎప్పుడైతే మనం కోపము, ఉద్రేకము, ఫ్రస్ట్రేషన్, బాధ వీటితో ఉన్నామో ఇది ఒక లో ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్. ఇలా ఉన్నప్పుడు మనం అదే ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్‌లో ఉన్న సిట్యుయేషన్స్‌ని, పర్సన్స్‌ని అట్రాక్ట్ చేయబడతాం. ఎప్పుడైతే మన ఫ్రీక్వెన్సీని పాజిటివ్ ఐడియాలజీతో, పాజిటివ్ థింకింగ్‌తో, పాజిటివ్ గ్రాటిట్యూడ్ జర్నలింగ్‌తో ఇంప్రూవ్ చేసుకుంటామో అప్పుడు మన ఫ్రీక్వెన్సీ హయ్యర్ వైబ్రేషన్‌లో వైబ్రేట్ అవుతుంది. దానివల్ల మనం పాజిటివ్ విషయాల్ని, పాజిటివ్ పర్సన్స్‌ని, పాజిటివ్ సిట్యుయేషన్స్‌ని మనం అట్రాక్ట్ చేయబడతాం. సో, ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుంది. సో, మన ఫోకస్ ఎప్పుడు కూడా ఇప్పుడు హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఉంటే కొంతమంది హాఫ్ గ్లాస్ ఎంప్టీగా ఉంది అని చూస్తారు. కొంతమంది హాఫ్ గ్లాస్ అయినా వాటర్ ఉంది అని చూస్తారు. సో, ఒకటే విషయమైనా ఒక మనిషి చూసే దృక్పథంని బట్టి, ఆ పర్టిక్యులర్ పర్సన్ యొక్క పర్స్పెక్టివ్‌ని బట్టి ఆ సిట్యుయేషన్ వాళ్ళని ఎఫెక్ట్ చేయడం, ఎఫెక్ట్ చేయకపోవడం ఆధారపడి ఉంటుంది. అందరికీ 24 అవర్సే ఉంటున్నాయి. కానీ కొంతమంది సక్సెస్‌ఫుల్ పర్సన్స్ ఆ 24 అవర్స్‌ని చాలా బాగా ఉపయోగించుకోగలుగుతున్నారు. సో, ఈ సీక్రెట్ బుక్ చదవడం ద్వారా మీకు లా ఆఫ్ మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్, మనం అనుకున్న గోల్‌ని ఎలా రీచ్ అవ్వగలము, విజువలైజేషన్ ఎలా చేసుకోవాలి, అలాగే గ్రాటిట్యూడ్ జర్నలింగ్ ఎలా చేయాలి, వీటన్నిటి గురించి ఈ పుస్తకంలో చాలా బాగా రాశారు. సో, మీరెవరైనా ఈ పుస్తకం చదవదలుచుకుంటే చదివి మీ ఫీడ్‌బ్యాక్ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.